నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెండ్లిమర్రిలో అధునాతన డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ. చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు, పార్టీని కాపాడిన ప్రొటెక్టర్ అన్న వర్ల రామయ్య. అసలైన వెన్నుపోటు రాజకీయాలు మొదలైందే వైఎస్ కుటుంబం నుంచి అని విమర్శ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు గంజి చిరంజీవి. టీడీపీకి నిజమైన వారసులు ఎవరో చంద్రబాబును కార్యకర్తలు ప్రశ్నించాలన్న మాజీ మంత్రి శైలజానాథ్. మోసానికి, ద్రోహానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్య. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో 12 కోట్ల నిధులతో నిర్మించిన అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పీఎం ఉషా పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం బీఏ ఎకనామిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడిన నిజమైన ప్రొటెక్టర్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. అసలైన వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యులు వైఎస్ కుటుంబీకులేనని, వైసీపీ అధినేత జగన్ సిసలైన వెన్నుపోటుదారుడు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దశాబ్దాలుగా చేస్తున్న వెన్నుపోటు ఆరోపణలపై ఎవరైనా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారని, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చూపించడంలో హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ ను కూడా ఆయన దాటిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు. ఆయన దాదాపు 3 దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటు. నేను అడుగుతున్నాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చెవులు రిక్కించి వినాలా. ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్, ఆయనను ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ. ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అప్పుడు ఒక బచ్చా అతను, అక్కడ ఒక చిన్నవాడు, చదువుకుందామా చదువు మానేద్దామని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న రోజులు అవి. పార్టీ ఆ దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది. ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది. ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు. ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే 30 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారిని అనకూడదు కానీ మెడలు వంచి మరలా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగింది. కంగారు పడిపోయింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మేడం ఇందిరాగాంధీ గారు. అటువంటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది. భవిష్యత్తులో కనుమరుగైపోతుంది. పార్టీ నాశనం అయిపోతుంది. పార్టీ అడుగంటిపోతుంది. నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో, ఆలోచనతో పార్టీని రక్షించాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి. ఎంతోమంది తెలుగు ప్రజలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి, పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకోవాలని ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడటం జరిగింది. నేను అడుగుతున్నా, మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపోట? బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం, మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపోట? వాట్ నాన్ సెన్స్ యువర్ ఆల్ టాకింగ్? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, సిగ్గు శరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లా. నేను ఈరోజు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు. మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్స్, మీరు మీ కుటుంబం, మీరు తగుదనమ్మా అని చంద్రబాబు గారిని అంటారా? ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి, ఓపెన్ డిబేట్కి రండి. చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే, పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్టశక్తి కబంధ హస్తాల్లోంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది? మీతో పాటు నడిచేదా ఆ పార్టీ? కొంచెం మానసికంగా కొంచెం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇబ్బంది పడ్డా కూడా పార్టీని రక్షించుకోవాలి. ఆయన ఎంతో సదుద్దేశంతో పెట్టిన పార్టీని రక్షించుకోవాలని, ప్రొటెక్ట్ చేయాలని. అందుకే ఐ సే దట్ ఈజ్ ప్రొటెక్టర్. అందుకు రాష్ట్ర ప్రజలకు ఇంత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంత మేలు జరిగింది రాష్ట్ర ప్రజలకు అని తెలియజేస్తున్నా. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని 1999 ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు. ప్రజలు దాన్ని ఓకే అన్నారు. తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? అదే వెన్నుపోటు, అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దుష్టశక్తే కరెక్టు అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఎన్నికల్లో. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మరలా ముఖ్యమంత్రి పీఠంలో మీరే ఉండాలని కోరుకున్నారంటే వాట్ హ్యాస్ డన్ ఆన్ దట్ డే, దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా, 23 జిల్లాల ప్రజలందరూ కూడా ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు. అందుకే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలిచారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక మీదట ఎవరైనా వెన్నుపోటుదారుడంటే ఆ వ్యక్తి ఎదురుగా చిన్న ట్యాగ్ లైన్, బుద్ధి లేని వాడు ఇతను అని చెబుతుంది. ఇప్పటికైనా నేను అడుగుతున్నా, సజ్జల నిన్న ఇప్పుడు మాట్లాడాడు, నేను అడుగుతా ఓపెన్ డిబేట్కి రా. చంద్రబాబు నాయుడు గారు కాదు వెన్నుపోటుదారుడు, జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతాను, సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. కాదని మీరు చెబుతారా? యు ఇన్వైట్ మీ టు యువర్ ఆఫీస్, ఐ విల్ కమ్. ఇంకొకసారి అనవసరంగా మా నాయకుడు చేయని తప్పుకు ఆయన నిందిస్తే ఊరుకున్నది లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి గంజి చిరంజీవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్కు 30 ఏళ్ల కిందట వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కుని చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సాకే శైలజనాథ్ మండిపడ్డారు. అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లోనే అత్యంత నికృష్టమైన ఈ ఘటనను తెలుగుదేశం శ్రేణులు అందరికీ ఆదర్శంగా కొనియాడుతుండడం ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. దేశంలోనే రాజకీయాల్లో మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా అవతరించి 30 ఏళ్లు అవుతుందని దుయ్యబట్టారు. మొత్తం చంద్రబాబు పాలనాకాలం రాజకీయ జీవితంలో అత్యంత అసమర్థ పాలకుడిగా గొప్ప గుర్తింపును సాధించుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ అధికారం చేపట్టి 30 సంవత్సరాలు అయిందని మాట్లాడుకుంటా ఉన్నారు. బహుశా ఆ విధంగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. పైగా అట్లాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతున్నామని కూడా అక్కడ ఇక్కడ
పేపర్లో ఫోటోలు, టీవీల్లో బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యా, తెలుగుదేశం పార్టీలోనూ అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న నందమూరి తారక రామారావు గారు సీనియర్, వారి అభిమానులంతా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్తా ఉన్నారు. రాజకీయంగా ఉన్న వాళ్ళు, రాజకీయేతరులు కానీ 30 సంవత్సరాల క్రితం ఇదే రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆవిర్భావ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ నిర్మించిన వాడు, రాజకీయంగా మాకు అనుకూలమో వ్యతిరేకం పక్కకు పెడితే అతన్ని వెన్నుపోటు పొడిచి తన కుటుంబ సభ్యుల చేతనే అతనికి ద్రోహం చేయించి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పదవి నుంచి లాగేసి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు రాళ్ళు విసిరేసి, కోడిగుడ్లు విసిరేసి, చివరికి మానసిక వ్యధతో, అవమాన భారంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి కారణం ఆనాటి సంఘటన కాదా? ఆ సంఘటనకి మూల కారకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఆలోచించుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీనా అని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆ వెన్నుపోటు పొడిచి రామారావు గారిని కుర్చీలోంచి లాగేసి ఆఖరి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడతా అంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మెడబట్టి బయటికి గెంటేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఏమయ్యాయి వాటికి? వస్తేనే పేద ప్రజలకి కడుపార అన్నం పెట్టాలనుకున్న ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కకు పెడుతూ బహుశా ₹5.5 5.90 బియ్యం రేటు పెంచిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ తదనంతరం రాజశేఖర రెడ్డి గారి రెజిమ్ వచ్చిన తర్వాత అన్ని పునరుద్ధరించాం. అదే కొనసాగింపుగా కనీసం ₹1 బియ్యం అని కూడా వారి దగ్గర తెచ్చిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. కానీ రామారావు పేరు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకునికి, మీ పార్టీ యొక్క సృష్టికర్తకు మోసం చేసి, ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచిన తర్వాత అతని పథకాన్ని లేకుండా చేసే సంగతి మీకు గుర్తుకుందా అని అడుగుతా ఉన్నానే. సంపూర్ణ మద్య నిషేధం జరగాలని కళ్ళగన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కళ ఎక్కడైనా మిగిలుందా అని రోడ్లోకి వెళ్తే ఉన్న వేలాది బెల్ట్ షాపులు, అట్లాగే ప్రతి బాటిల్ పైన ₹10కో ₹20కో కక్కుర్తిపడే మీ పార్టీ నాయకులు తప్ప మీకు ఎవరైనా కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము. కనుక ఈనాడు మీరు రాజకీయంగా లాభం కాబట్టి, రాజకీయంగా బతకలేరు కాబట్టి కేవలం రామారావు గారిని కరివేపాకులా వాడుకుంటున్నారన్న విషయాన్ని మీరు ఆలోచించారా అడుగుతా ఉన్నాం. నిజంగా రామారావు గారి పట్ల నిబద్ధత ఉంటే, రామారావు గారి యొక్క ఆశయాల పట్ల మీకు నమ్మకం ఉంటే ఈరోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి. ఈ పార్టీకి అసలు వారసులు ఎవరు అని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అధ్యక్షులుగా దారపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరు సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, ఎర్రంశెట్టి గౌతమ్, ఇయ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు, గంధం రాధలు నియమితులయ్యారు. ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తించి ఆలయ అభివృద్దికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలని అన్నారు. నమస్కారం. ఈ రోజున దాసాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ మెంబర్లుగా మరి మన ప్రీతమ నాయకులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు, అలాగే మన కొడికలపూడి గోవిందరావు గారు, అలాగే మేడం గారు తోట సీతామహాలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి కమిటీ నెంబర్లని ఎనమంటుని వేశారు. దాంట్లో 4 పురుషులు 4 మహిళల్ని కేటాయించడం జరిగింది. మరి రామాంజన్ గురువు గారిని ఒకసారి కలుద్దామని పిఎస్సి చైర్మన్ మన పులపతి రామాంజనేయులు గారి ఆశీస్సులు తీసుకుంటాకు అందరం కూడా వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.